ఈ ప్రపంచంలో ఎంత సైన్స్ డెవలప్ అయినా కూడా మనకు తెలియని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఇప్పటికి కూడా ఎవరూ ఛేదించలేకపోతున్నారు. వాటిలో ఒకటైనదే మౌంట్ కైలాస్. కైలాస పర్వతం చుట్టూ మానవులకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో. అద్భుతాలతో కూడిన ఈ పర్వతం కేవలం ఒక్కరు మాత్రమే పూర్తిగా పర్వతాన్ని ఎక్కి ప్రాణాలతో తిరిగి వచ్చారు. షాకింగ్ ఏమంటే కైలాస పర్వతం ఎక్కి వచ్చిన తర్వాత అతను అప్పటి నుంచి మాట్లాడడం మానేశారు. మౌంట్ ఎవరెస్ట్ హైట్ దాదాపుగా 8,900 మీటర్ల వరకు ఉంటుంది. ఎవరెస్ట్ పర్వతాన్ని ఇప్పటి వరకు దాదాపుగా 7,000 మంది సక్సెస్ఫుల్గా ఎక్కి వచ్చారు. కానీ మౌంట్ ఎవరెస్ట్ పర్వతం కంటే 2,210 మీటర్లు తక్కువ ఉన్న కైలాస్ పర్వతాన్ని ఎందుకు ఎంతమంది ట్రై చేసినా కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. మెయిన్గా ఈ పర్వతం చుట్టూ హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, బాన్ రిలీజియస్ వారి మతాల్లో చాలా గొప్ప సంబంధం ఉంది. అంతేకాకుండా ఈ పర్వతాన్ని ఎవరో నిర్మించినదంట. అది మానవులా లేక ఏదైనా దైవశక్తి. ఈ పర్వతం చూడడానికి ఎలా ఉంది అంటే ఈజిప్ట్లోని పిరమిడ్ ఆకృతిలో ఉంటుంది. ఈ పర్వతాన్ని అధిరోహించాలంటే వాళ్ళ లైఫ్లో ఎలాంటి పాపాలు చేయకుండా ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ పర్వతం ఎక్కే అవకాశం ఉంటుందని నమ్మకం ఇక్కడ ఉంది. ఈ పర్వతమే స్వర్గానికి దారి అని, అలాగే ఇక్కడ శంబాల నగరానికి దారి అని కూడా చెప్తారు. ఈ మౌంట్ కైలాస్ పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేసిన వారి మాటల్లో ఏమన్నారంటే ఇక్కడ కేవలం 12 గంటలు మాత్రమే టైం పడుతుంది. దిక్సూచి కూడా ఇక్కడ పని చేయదు. సడన్గా వాతావరణం చేంజ్ అవ్వడం, క్లైంబర్స్ వారు వెళ్లాల్సిన దిశ నుండి వారి దారి మారిపోవడం, మౌంట్ కైలాస్ పైన మహాశివుడి రూపం, ఓన్ సింబల్ నాసా చూసిన అద్భుతం ఏమిటి, మరిన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలను తెలుసుకుందాం ఈ వీడియోలో. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. టిబెటియన్ భూభాగం పైన ఎంతో ఆశ్చర్యం కలిగించే మౌంట్ కైలాస్ పర్వతంతో రిలీజియస్ కూడా సంబంధం ఉంది. వాటిలో హిందూయిజం, హిందూ గ్రంథాలలో ఎన్నో చోట్ల ఈ పర్వతం గురించి వివరించడం జరిగింది. మహాశివుడు ఇల్లు అని చెప్తారు. అందువలన ఇక్కడ మహాశివుడు, పార్వతీదేవి, గణేశుడు మరియు కార్తికేయులతో నివాసం ఉంటారని చెప్తారు. హిందూ పురాణాల్లో మేరు పర్వతం స్వర్గానికి దారి అని ఉంది. అందువలన ఇక్కడ దేవతలు నివసిస్తారు. విష్ణు పురాణం ప్రకారం ఈ పర్వతం ప్రపంచం మధ్య భాగంలో కమలంలాగా ఉంటుందని చెప్తారు. 6 పర్వతాలతో చుట్టూ ఉంటుంది. హిందూ ఇతిహాసాలలో అయిన రామాయణం, మహాభారతంలో కూడా కైలాస్ పర్వతం గురించి ప్రస్తావన ఉంది. జైనిజంలో జైన గ్రంథాల ప్రకారం జైన మత స్థాపకుడు అయిన రిషభనాథుడికి కైలాస్ పర్వతం దగ్గరే మోక్షం పొందాడని చెప్తారు. అతని కుమారుడు అయిన భరత చక్రవర్తి 3 స్తూపాలు మరియు 24 తీర్థంకలను చెందిన 24 మందిరాలను వారి విగ్రహాలతో నిర్మించారు. విలువైన రాళ్లతో పొదిగించి దానికి సింహాపద పేరు పెట్టారు అని జైనులు నమ్ముతారు. మహామాగ అనే వారు కూడా ఇక్కడే మోక్షం వచ్చిందని వారి నమ్మకం. బుద్ధిజం అండ్ బాన్ రిలీజియస్ లో బుద్ధిజంలో కైలాస్ పర్వతం అనేది ఫాదర్ ఆఫ్ ది వరల్డ్, మనస సరోవర్ లేక్ ని మదర్ అని సింబాలిక్ గా చెప్తారు. బాన్ ప్రజల కోసం పర్వతం ఆకాశ దేవత సిపాయిమెన్ నివాసం అని మరియు టిబెటియన్ నమ్మకం ప్రకారం ఈ పర్వతం విశ్వానికి కేంద్రంగా ఉంది మరియు 4 వైపులా చూస్తే సింహం, గుర్రం, నెమలి మరియు ఏనుగు ముఖాలతో ఉంటుంది. ఎందుకు మౌంట్ కైలాస్ ని ఇంతవరకు ఎవరెక్కలేదు. ఈ ప్రపంచంలో మౌంట్ కైలాస్ కంటే ఎత్తైన పర్వతాలు చాలానే ఉన్నాయి. మౌంట్ కైలాస్ కంటే 2,000 మీటర్లు ఎక్కువ అయిన ఎవరెస్ట్ పర్వతాన్ని దాదాపుగా ఇప్పటి వరకు 7,000 మంది వరకు సక్సెస్ఫుల్ గా ఎక్కి వచ్చారు. ఇప్పటి వరకు చాలా పరిశోధనలు జరిగాయి. ఎంతో మంది ట్రై చేశారు కానీ సక్సెస్ఫుల్ కాలేకపోయారు. కొంతమంది వెనక్కి తిరిగి వచ్చారు, కొంతమంది అయితే వెనక్కి కూడా తిరిగి రాలేకపోయారు. ఈ మౌంట్ కైలాస్ ని కేవలం ఒక్కరు మాత్రమే సక్సెస్ఫుల్ గా ఎక్కి వెనక్కి తిరిగి ప్రాణాలతో వచ్చారు. వారి పేరు మిలియరప్ప. ఎక్కడానికి వెళ్ళిన వారికి ఎదురైన అనుభవాలు. మౌంట్ కైలాస్ ని ఎక్కడానికి ట్రై చేసిన వారి అనుభవాల్లో ఏంటంటే ఏదో తెలియని ఎనర్జీ తమకు సంకేతాలు పంపిస్తున్నట్లు ఉంటుంది. అది ఏమంటే వారు కొంత దూరం ప్రయాణం చేశాక వాతావరణంలో సడన్ గా మార్పులు రావడం, ఇక్కడికి రావద్దు, వెనక్కి వెళ్ళాలి అనేటువంటి సంకేతాలు వస్తున్నట్లు తెలిపారు. మరి కొందరు మౌంట్ క్లైంబర్స్ ఏమని చెప్పారంటే మేము బయలుదేరినప్పుడు దారి మామూలుగా వెదర్ కంఫర్టబుల్ గా
అనిపిస్తుంది. కానీ కొంత దూరం వెళ్ళాక వాతావరణం మార్పులు రావడం, వారు వెళ్లాల్సిన దిశ నుంచి వేరే దిశకు వెళుతున్నామని డైరెక్షన్స్ మారిపోతున్నాయని తెలిపారు. అంతేకాకుండా సరిపోయేంత ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నా కూడా ఒక దశలో గుండె వేగంగా కొట్టుకోవడం, బాడీ వీక్ అయినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ పర్వతం దగ్గర మన గోర్లు, వెంట్రుకలు స్పీడ్గా పెరగడం, చర్మం వయస్సు అవుతున్నట్లు ముడతలు రావడం సహజంగా జరుగుతుంది. ఈ మాటలను నమ్మినా నమ్మకపోయినా కూడా జరిగేది ఇక్కడ ఇదే. అక్కడ పరిశోధన చేసిన ఒక రీసెర్చ్ టీమ్ కి ఏమని తెలిసిందంటే, ఈ కైలాస పర్వతం ప్రపంచానికి యాక్సిస్ ముండి అని కూడా చెప్తారు. యాక్సిస్ ముండి అంటే భూమికి నాభి లాంటిది. మౌంట్ కైలాస్ నుంచి ఎగ్జాక్ట్ గా స్టోన్ హెంజ్ కి 6,666 కిలోమీటర్లు, బెర్ముడా ట్రయాంగిల్ కూడా 6,666 కిలోమీటర్లు, నార్త్ పోల్ కి కూడా సేమ్ 6,666 కిలోమీటర్లు ఉంటుంది. మరియు సౌత్ పోల్ కి డబుల్ డిస్టెన్స్ ఉంటుంది, అంటే 13,332 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. ఈ పర్వతం భూమికి సెంటర్ లో ఉండడం వల్ల హై ఎనర్జీ రేడియేషన్స్ ఉంటాయి. అందువలన ఇక్కడ కంపాస్ కూడా ఇక్కడ వర్క్ చేయదు. వాతావరణం కూడా సడన్ గా చేంజ్ అవుతుంది. టైం కూడా చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది ఇక్కడ. అంతేకాకుండా మౌంట్ కైలాస్ దగ్గరలో 2 సరస్సులు ఉన్నాయి. వాటికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మానస్ సరోవర్ మరియు రాక్షస్థల్ వాటి పేరు. మానస్ సరోవర్ ని బ్రహ్మతల్ అని కూడా అంటారు. ఈ 2 సరస్సుల్లో ప్రత్యేకత ఏమంటే, ఈ 2 సరస్సులు పక్కన పక్కనే ఉన్నా కూడా వీటిలో ఉండే నీరు డిఫరెంట్ గా ఉండడం, మానస్ సరోవర్ లేక్ లో నీరు మంచి నీరుగా తీయగా ఉండడం, రాక్షస్థల్ లేక్ లో నీరు ఉప్పుగా ఉండడం. మిస్టరీ ఏమంటే, నార్మల్ గా సముద్రపు నీరు ఉప్పుగా ఉండడం మనకు తెలుసు, కానీ రాక్షస్థల్ దగ్గర ఎటువంటి సముద్రం లేదు. అందువలన మానస్ సరోవర్ ని దేవతలు కొలువైన చోటుగా, రాక్షస్థల్ ని రాక్షసుల స్థలంగా చెప్పుకుంటారు. మానస్ సరోవర్ ని పాజిటివ్ ఎనర్జీగా, రాక్షస్థల్ ని నెగిటివ్ ఎనర్జీగా చెప్తారు. అసలు ఈ పర్వతాన్ని ఎవరైనా నిర్మించారా, లేదంటే సహసిద్ధంగా ఏర్పడింది? 1999లో రష్యాకు చెందిన రీసెర్చ్ టీమ్ చేసిన రీసెర్చ్ లో ఏమని తెలిసిందంటే, ఈ మౌంట్ కైలాస్ సహజంగా ఏర్పడినది కాదు, మానవులచే ఆర్ ఏదైనా శక్తి ద్వారా నిర్మించబడినది అని తెలిపారు. ఇది నిజమా కాదనేది ఎవరికి తెలియదు. అంతేకాకుండా మామూలుగా మనం చూసే శివాలయాల్లో గర్భగుడికి ఎదురుగా నంది ఉండడం చూస్తూ ఉంటాం టెంపుల్స్ లో. అలాగే ఈ పర్వతం ముందు వైపు నంది ఆకారంతో ఉన్న పర్వతం ఒకటి ఉంది. దాని పేరు నంది పర్వతం. ఈ పర్వతం పైన శిల్పాలు ఉండడం, దేవతల విగ్రహాలు ఉండడం ప్రత్యేకత. మౌంట్ కైలాస్ పర్వతాన్ని చూస్తే 4 వైపులా 4 రకాలుగా ఉంటుంది. విష్ణు పురాణం ప్రకారం చూస్తే ఒకవైపున సింహం లాగా, మరోవైపున గుర్రం లాగా, ఇంకో వైపున ఏనుగు, ఇంకో వైపున నెమలి రూపాలతో కనిపిస్తుంది. అవి ఎవరి వాహనాలు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ పర్వతం కూడా 4 రంగులలో కనిపించడం విశిష్టతే. కాషాయం, గోల్డ్, తెలుపు, నీలం రంగులలో ఈ పర్వతం కనిపిస్తుంది. ఈ కైలాస పర్వతం పక్కన ఓం పర్వతం అని కూడా ఉంది. దానిపైన మంచు పడినప్పుడు ఓం అనే ఆకారం కనిపిస్తుంది. శాటిలైట్ ద్వారా ఈ పర్వతంలో శివుడి ప్రతిబింబం కనిపించడం మరొక విశిష్టత. అక్కడికి వెళ్ళిన భక్తులు చెప్పిన మాటలు ఏమనగా, రాత్రి వేళలో ఈ పర్వతం దగ్గర ఏవో సౌండ్స్ వస్తుంటాయి. ఎలాంటివంటే డమరుకం, ఓంకారం లాంటి ధ్వనులు వినిపిస్తాయని చెప్తారు. టిబెట్ ని చైనా స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ పర్వతం గురించి అనేక పరిశోధనలు చేసినప్పటికీ ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. అందువలన చైనా గవర్నమెంట్ 2001లో ఈ పర్వతాన్ని శాశ్వతంగా పరిశోధనలు మరియు క్లైమ్ చేయడానికి బ్యాన్ చేసింది చైనా గవర్నమెంట్. ఈ కైలాస పర్వతం హిస్టరీ ఎవరికి తెలియదు. ఏమైనా ఉన్నా మనకి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. నేనేమనుకుంటానంటే, మనకు తెలియనివి చాలా ఉంటాయి. మనకంటే పూర్వం ఉన్న మనుషులు టెక్నాలజీ మనకంటే అడ్వాన్స్ ఉండొచ్చేమో అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మై సైనింగ్ ఆఫ్. బై బై. మరొక వీడియోలో చూద్దాం.